అనపాయిని అంటే అర్థం అపాయము అనంటే విడిపోవుట, అనపాయము అనంటే విడిపోకుండా ఉండుట. అనపాయిని అంటే ఎల్లప్పుడూ అనపాయిని అంటే విడిపోకుండా ఉండుట. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిపోకుండా ఉండుట అని అర్థం. అంటే ఎప్పుడూ ఆయన్ని విడిచి ఉండదు. ఆయన బ్రహ్మచారిగా వామనావతారంలో వచ్చినప్పుడు కూడా ఆ వామనుడి వక్షస్థలంలోనే ఉంది ఆవిడ. అహలహిల్లేన్ ఇరయమెన్రు అలర్మేల్ మంగ యురైమార్భా అని నమ్మాళ్వార్లు అంటారు. ఆ స్వామిని నేను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను అని నిత్యం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి ఆవిడ కనుక ఉండి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఆయన దగ్గర ఉండేటువంటి క్షమాగుణాన్ని వర్ధింపజేస్తుందిట. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోఃపరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆయన వక్షస్థలంలో ఉండి సహజంగానే ఓర్పు కలిగినటువంటి భగవంతుని యొక్క ఓర్పుని మరింతగా వృద్ధి చేస్తుంది. ఓర్పు ఉంటే ఏం జరుగుతుంది అంటే మనబోటి వాళ్ళందరినీ రక్షించాలని స్వామికి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం, ఇటువంటి తప్పులన్నిటినీ క్షమించాలి కదా ఆయన. కనుక అలాంటి క్షమాగుణాన్ని పెంపొందింపజేస్తూ నిరంతరం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆయన రాముడుగా అవతరించబోతూ ఉండగానే ఆయన రాముడుగా కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఎట్లాగా అంటే దశరథ మహారాజు గొప్ప పుత్రకామేష్టి యాగాన్ని చేసి ఆ పుత్రకామేష్టి యాగ ఫలంగా రాముణ్ణి తన కుమారుడుగా అవతరింపజేసుకున్నాడు. కానీ సీతమ్మ వారు అలా కాదు, రాముడి కంటే ముందుగా తాను వస్తుంది అనమాట. అంతేకాదు ఆవిడ చెప్తుంది రామచంద్రమూర్తితోటి, మృద్నంతి కుశకంటకాన్, రామా నువ్వు అడవికి వెళుతున్నావు కదా, నీకంటే ముందే నేను వెళతాను అని. నీకంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ముళ్ళు గిళ్ళు ఉంటే ఆ ముళ్ళని నేను తీసేయడానికి కోసమని ముందుగా నేనే వెళ్తానంటుంది. సీతమ్మగానే అలా ఉంటే, అవతారమూర్తి అయినటువంటి సీతమ్మగానే ఆవిడ అలా ఉంటే ఆయన ఏ అవతారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన కంటే ముందే ఆవిడ వస్తుందిట. కనుకనే ఇక్కడ సీతమ్మగా ఆవిడ జనక మహారాజు యొక్క చూడండి అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు. అర్చావతారమే గొప్ప సౌలభ్యం అయితే అర్చావతారంలో భక్త పరాధీన అర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం అంటారు. అర్చకాభిమతిత, అర్చకులు ఏ విధంగా అక్కడ సేవను చేస్తారో వారి యొక్క సేవను గ్రహిస్తారు స్వామివారు అమ్మవారు కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి మామూలుగా ఆయన విభవావతారంగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు. విభవావతారంగా అంటే రాముడుగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు ఆయనకు స్వాతంత్ర్యం ఉంది. అదే ఇప్పుడు ఆయన అర్చావతారంగా ఉన్నాడు. భద్రాచలంలో భద్రాచల క్షేత్రంలో ఆయన ఒక అర్చామూర్తిగా విగ్రహ రూపంలో వేంచేసి ఉన్నాడు. ఇప్పుడు అర్చకులు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుచుకుంటాడు అనమాట. ఇప్పుడు అర్చకులు ఏం అవుతారు ఇక్కడ అంటే అర్చక స్వాములు ఒక సందర్భంలో తల్లి అవుతారు భగవంతుడికి, ఒక సందర్భంలో మంత్రి అవుతారు, ఒక సందర్భంలో వాళ్లే పుత్రులు అవుతారు, ఒక సందర్భంలో భార్య అవుతారు. ఒక అర్చకుడే ఇన్ని రకాల పాత్రలు పోషిస్తాడనంట. ఇది స్వామివారికి ఏమిటంటే ఆయన చేసేది
అభిషేకం చేసేటప్పుడు తల్లి అవుతాడు. అలాగే ఆయనకు ఆరగింపు చేసేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు తల్లి అవుతాడు. ఆయన ఊరేగింపు జరిగేటప్పుడు ఈ వీధిలో ఊరేగింపు జరగాలి, ఆ వీధిలోకి వెళ్ళాలి, ఈ వీధిలోకి వెళ్ళాలి అని నిర్దేశించేటువంటి వాడు అర్చక స్వామి కనుక మంత్రిగా ఉండి ఆ ఊరేగింపును నడిపిస్తారట అర్చక స్వామి. కనుక ఇక్కడ అర్చకాభిమతిత స్వీకురువతే, అర్చకాభిమతిత అర్చకులైనటువంటి వారు. అర్చకులంటే మీరంతా అనుకుంటారు అర్చకులు చేస్తున్నట్టుగా, అలా కాదండి. భక్త పరాధీన. అర్చకులంటే కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తున్నారు, మనం ఒక రకంగా సేవ చేస్తున్నాం. మనం చేసేది అర్చకత్వమే, వాళ్ళు చేసేది అర్చకత్వమే. అంతే తప్ప అర్చకులంటే వారు మాత్రమే అనుకోకండి. కాకపోతే వారికి అలాంటి ఒక యోగ్యతను భగవంతుడు కలుగజేశాడు, వాళ్ళు అలా ఉన్నారు. మనకు కొన్ని యోగ్యతలు కలుగజేశారు. మనం ఆయనకి అనేక రకాలుగా ఆభరణాలు సమర్పిస్తున్నాం. చూడండి, త్వరలో మనకు తెలంగాణ ప్రభుత్వం మన భద్రాచల క్షేత్రానికి 350 కోట్లు రిలీజ్ చేసి భద్రాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది అని అంటే వాళ్ళు కూడా స్వామికి చేసేటువంటి అర్చకత్వమే అది. అంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈనాడు రామ సేవలో తరిస్తోంది అంటే ఎంత గొప్ప విషయం అది. ఇదంతా కూడా అర్చకత్వమే, అంతా అర్చనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అర్చన చేస్తారు. స్వామివారి ఇక్కడికి రావడానికంటే ముందు సంకీర్తనార్చన జరిగింది. వేద పండితులైనటువంటి వారు వేద మంత్రార్చన చేశారు. అర్చక స్వాములు అక్కడ వారికి నేరుగా స్వామివారికి పరిచర్యలు చేస్తున్నారు. అమ్మవారికి శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమంలో స్వామివారికి అభిముఖంగా సీతమ్మ వారిని వేంచేపు చేసి వెంటనే ఇప్పుడు మన కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. ఆ సీతమ్మ వారు ఆనాడు ఆ రాముడి కంటే కూడా ముందుగా వచ్చింది అని, దీనికి ఒక సందేహం మనకి రావచ్చు. రాముడి కంటే ముందే వచ్చింది అంటే రాముడి కంటే సీతమ్మ పెద్దదా అని సందేహం వస్తుంది మీకు. ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసమని రాముడి కంటే ముందే ఆవిడ వచ్చినా రాముడు లోకంలో అవతరించిన తర్వాత తాను బయటికి కనిపించింది అన్నారు. అంటే బయటికి కనిపించడం ముఖ్యం, కానీ బయటికి రావడం కాదు ముఖ్యం. పై లోకం నుండి కింద లోకానికి వచ్చింది. జనక మహారాజు దున్నేటువంటి యజ్ఞభూమిలో చేరి రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు దున్నినప్పుడు ఆ భూమి నుండి ఆవిడ ఆవిర్భవించింది. కనుక సీతమ్మ వారు ముందే వచ్చిందంటే అర్థం రాముడి కంటే ముందు పుట్టిందని అర్థం కాదు. రాముడు భూలోకంలో అవతరించిన తర్వాతే ఆవిడ వచ్చింది. కనుక ఆ విధంగా అంటే ఆవిడ ముందు రావడంలో ఉద్దేశం ఏమిటంటే స్వామివారి కంటే ముందే ఒక సేవకురాలుగా తాను ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. కనుక అలాంటి సీతమ్మ వారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. ఇది భూలోక వైకుంఠం. ఈనాడు మనకి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంత గొప్పది అని అంటే భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కళ్యాణం. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానిది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటూ రామదాసు గారు అంటారు. కనుక భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో శ్రీయోద్వాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి అభిముఖంగా ఇక్కడ వేంచేపు చేసి ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాయాస్తు మంగళం. ఓంకార రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తతః కన్యావరణం కృత్వా అథ భగవదర్థం కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నకం విష్ణోరరానమసీతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగం శ్రేయో అస్కభాగదుత్తరగం మానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చ ప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా.
विष्णारराटमसि विष्णाः पृष्ठमसि विष्णाश्च प्रेस्थो विष्णास्योरसि विष्णार्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा. ఈ శ్రియోద్వాహం జరిగిన తర్వాత అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యే అని ఇక్కడ కళ్యాణ వాక్యం చెప్తున్నది. 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ మాలాంటి వాళ్ళందరికీ మెళ్ళో కండువా వేసి తాంబూలం ఇచ్చారు కదా. తాంబూలం ఇచ్చి మీరు 8 దిక్కులకి వెళ్ళి సరైనటువంటి వధువుని వెతుక్కురండి అని మనం పంపిస్తున్నారని అర్థం. మేము వెళ్ళి ఆ వధువుని వెతుక్కుని వచ్చాం. వెతుక్కుని వస్తే ఎవరావిడ అంటే అదుగో ఉన్నది సీతామహాలక్ష్మి అని మేము చెప్పాలి. ఆ సీతామహాలక్ష్మి అని చెప్పిన తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఎవరు అనంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపు అయినటువంటి రామచంద్రమూర్తి అని చెప్పాలి. మహావిష్ణు ఇప్పుడు ఇక్కడ కన్యాదానం అనేటువంటిది చేసేటప్పుడు కన్యాదాత అయినటువంటి వాడు, మామూలుగా మన ఇళ్లలో మన పెళ్ళిళ్ళు చేసినా కన్యాదాతలమైనటువంటి మనం ఎదురుగా వచ్చినటువంటి అల్లుడు గారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడనే అనుకొని దానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు అవతలు ఉండేటువంటి వాడు నా అల్లుడు, ఈవిడ నా కూతురు అనేటువంటి భావన కాదు. మామూలుగా మనకు కూడా మన ఇంట్లో మన అమ్మాయిని చీ లాసౌ అంటాం కదా. మనం చీ లాసౌ అంటే ఏంటి అర్థం అంటే చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని. అంటే ఈ కూతుర్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం. అవతల ఉండేటువంటి స్వామిని రామచంద్రమూర్తిని సాక్షాన్ మహావిష్ణు స్వరూపాయ వరాయ అని సంభావించాలి. అది మామూలుగా మన పెళ్ళిళ్ళలోనే ఇలా ఉంటే ఇక్కడ జరిగేది ఎవరిది కళ్యాణం అంటే జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన అలాంటి రామచంద్రమూర్తికి సీతా మహాలక్ష్మినిచ్చి వివాహం చేస్తున్నారు. దానికోసమని ఈ అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యని 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపించారు. వీళ్ళు వచ్చి 8 మంది బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు, ఈ ఫలాని సీతమ్మ ఉన్నది, ఆవిడ ఈ గోత్రానికి చెందింది. ఫలాని రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఒక గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన గోత్రం ఫలానిది, ఈవిడ గోత్రం ఇది అని చెప్తాం అన్నమాట. ఈ చెప్పినప్పుడు ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషులకి సంబంధించినటువంటి ప్రవరలు ఇవన్నీ కూడా చెప్తాం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ సీతమ్మ వారిని చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, రామచంద్రమూర్తి రాజు కదండి, సీతమ్మ వారు కూడా రాజకుమార్తె కదండి, మరి వాళ్ళకి వర్మ అని చెప్పాలి కదా అని. కానీ భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తిని శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు, శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి అని. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట. అసలు బ్రాహ్మణుణ్ణి శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు, భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు గనక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు తప్ప శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా భావిస్తేనే కదా మనం వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సుతో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్నాం ఎదుర్కోలు ఉత్సవంలో రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నాం. అంత గొప్పవాళ్ళైనా వాళ్ళని మనం ఎవరం పూజించట్లా, రాముణ్ణి పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి దైవం కనుక, సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆయనకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహ వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రిక ఆవిడ. అలాగే
విశ్వంభర శర్మణో నప్త్రీం విశ్వంభర శర్మ అనేటువంటి వాని యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రీం రత్నాకర శర్మ అనేటువంటి వాని యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరలను వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అనంత వేదాధ్యాయినే ఆదినారాయణాయ సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణః పుత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్ర సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణో నప్త్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా ఆర్ణవ శర్మణః పుత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చితీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. రాజా రామచంద్ర భగవానికి చాలా గొప్ప విశేషం. ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రాలు అనేది ఈనాడు కాదు, భక్త రామదాసు గారు ఈ యొక్క వారి గురువు గారు అయినటువంటి రఘునాథ భట్టర్ వారి వద్ద ఈ యొక్క భద్రాచల క్షేత్ర చరిత్రంతో కూడా తెలుసుకున్న వారై ఈ యొక్క భద్రాచల క్షేత్రాంటిలో ఈరోజు రాముడు అవతరించిన నాడే కళ్యాణం జరగాలి అని చెప్పి భక్త రామదాస్ గారు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏనాటికి కూడా భద్రాచల క్షేత్రంలో ప్రవరణలు మాత్రం లక్ష్మీనారాయణలో ప్రవరణ చెప్పడం అనేది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్, రామనారాయణ గోవింద. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోక్త్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః
ఆవాహయామి ॐ ऐं ह्रीं श्रीं श्रियै नमः ततः गन्धद्वारेति मन्त्रेण यज्ञोपवीतमभिमन्त्र्या ॐ गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्गरेषणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् यज्ञोपवीताधिदेवताय श्रीमन्नारायणाय नमः आवाहयामि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो विष्णवे अत्रावाहित श्रीमन्नारायणाय नमः श्रीमहालक्ष्म्यै नमः ध्यानादि सकलोपचारान् समर्पयामि अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि गन्धं समर्पयामि पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि दुर्वारोहन्तु पुष्पिणीः हृदाष्टपुण्डरीकानि समुद्रस्य दुहानि मे ఇప్పుడు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనకి ముందుకు వెడుతూ ఉన్నాము. అలా వెళ్ళేటువంటి సమయంలో అమ్మవారికి యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ తాడును అమ్మవారి యొక్క నడుముకి కట్టడం జరుగుతుంది. దేనికి అలా కడతారు అంటే మనకి విధానంగా పెళ్లి చేసుకునేటువంటిది ప్రధానంగా సంతానార్థులై వివాహం చేసుకుంటాం. కాబట్టి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కడుపు పండాలయ్యా అంటే గర్భస్థమైనటువంటి దోషాలు ఏవీ కూడా ఉండకుండా ఉండటం కోసం ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదిగోండి అయితే సాధారణంగా ఇతర కన్యలకైతే ఆ దోషం ఉండవచ్చు, కానీ మరి అమ్మవారికి అటు ఉంటుందా అంటే కాదు. ఈ దోషం ఎవరికైతే ఉంటుందో దీన్ని దర్శించడం వల్ల అమ్మవారి యొక్క సంతానమైనటువంటి మనమందరం కూడా సంతానవంతులం అనేటువంటి దానికి ప్రతీకగా ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదిగోండి ఆ యోక్త్రాన్ని ఇప్పుడు దర్శింపజేస్తారు అందరికీ కూడా. దాన్ని అందరూ కూడా దర్శించండి. ఎవరైతే దాన్ని దర్శిస్తారో సంతానపరమైనటువంటి దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం. श्री सीता महालक्ष्मी देव्याः कटिस्थाने योक्त्रबन्धनं कृत्वा యోక్త్రధారణ త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ మాయమ్మ. ఆ తల్లి ఆవిడ సీతమ్మ, ఆవిడ మన తల్లి అంటారు కనుక ఆవిడకి గర్భదోషాలు ఏమిటండి అని అంటే ఆవిడకి గర్భదోషాలు ఏముండవు. మనమంతా కూడా దోషాలు చేస్తాం కదా, మన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి సీతమ్మ వారు తన నడుముకి ఈ యోక్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు. ధ్రువంతే రాజా వరుణా ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. యోక్త్రధారణ ముహూర్తః సుముహూర్తో స్మృతి భవంతో మహాంతో నిగృహంతు ముహూర్తః సుముహూర్తోస్తు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యా కీ. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే
మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామివారికి యజ్ఞోపవీత ధారణం ధరింపజేసేటువంటి యజ్ఞోపవీతాన్ని కుర్యాత్. సేవించండి. ఓం తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణయజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణయజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహంతు. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్త. ధారణోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ की. अतः वरपूजां कुर्यात्. उत्तराग्रं कूर्चं नारायणस्यासनं दत्त्वा. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు ఇప్పుడు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుశలో గిరిష్ఠాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరోమాత్రయా తనువావృధానా నతే మహిత్వమన్వశ్నువంతే ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచ్చే. ప్లోతవస్త్రేణ సంభృజ్య నయశ్చక్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ పాదారవిందయోరభిమంత్ర్య. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఇమం మే గంగేజిత్యనువాకేన పుష్పోదకస్నపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సతద్రష్టోమకం సచతాపరిష్ణియా అసిక్నియా మరుత్వృధే వితస్తయార్జీకీయే శృణహ్యా సుషోమయా. అర్చత ప్రార్చత హిరణ్యరూపైతి ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర. ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను. అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు. శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పతకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు.
ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పథకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు. దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. ఈ తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో రామానుజస్వామికి. సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాజవస్థో వాజవస్థ దేవో వస్సవితా శ్రేష్ఠతమాయ కర్మణే. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసైత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా సమూఢమస్య భాగం సురే మాధ్వేర్ణః సందోషధే మధునగ్నముదోషసి మధుమత్పార్థివగుమ్రజః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః సగుర్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజో దోహమసీయా తూష్ణీం చతుర్థమాచమనీయం. తదనంతరం ఇవం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే మధుపర్కము అంటారు. మధుపర్కములు అంటే మనందరికీ వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం, కానీ తేనె పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు చేస్తారు. విరాజో దోహోసి విరాజో దోహమసీయ అంటూ ఆ సీతారాములకు మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఈ మధుపర్క ప్రాశన అయిన తరువాత ఇక్కడ
వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఆచారం. కనుక మన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్కాలు అని అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్ళిళ్ళలో మధుపర్కము అని అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మనం పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అది మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. వారికి పైన పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన ఈ భద్రాచల క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మన కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. వారితో పాటు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ ఇంతమంది కలిసి ఈనాడు రాముని సేవలో తరించడం, రాముడికి చేసేటువంటి కైంకర్యం ఇది. రామచంద్రమూర్తి వీళ్ళందరినీ అంతా మన రాష్ట్రాన్ని అంతటిని కూడా చల్లగా చూస్తాడు అన్నమాట. అటువంటి ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. అన్నం మృత్యంతము జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జనసంవదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీణ వదయత్ సదస్య ఆర్యమణం పుష్యదినో సఖాయం కేవలాఘో భవతి కేవలాది కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవత సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః. మహాసంకల్పము అని ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ మహాసంకల్పము అంటే మనకు వైదిక ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాము. కానీ ఇది వైదికమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ మహాసంకల్పం ఎప్పుడెప్పుడు పఠించాలి అంటే సముద్ర స్నానం చేసేటువంటి సమయంలో, అలాగే నదీ స్నానం చేసేటువంటి సమయంలో, గోదాన సమయంలో, అలాగే కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠించి దానం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. అదుగోండి దాన్ని అనుసరిస్తూనే మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాసంకల్పంలో ఉన్నటువంటి మరొక అంతరార్థము, ఉదాహరణకి మనం తొలిసారిగా సెల్ ఫోన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒక్కసారి ఇలా నొక్కితే ఎక్కడైతే ఉన్నామో కరెంట్ లొకేషన్ మనకి చూపించినట్లుగా ఈ మహాసంకల్పంలో కూడా ఈ అఖిలాండమైనటువంటి ఈ భువనాలలో మనం ఏ భువనంలో ఉన్నాము, ఈ భువనం పైన ప్రవహించేటువంటి నదులెన్ని, పర్వతాలెన్ని, మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషులు ఎంతమంది జన్మించారు, ఎన్ని శకాలు గడిచాయి, వాటి పేరులు మొదలైనటువంటి వాటి వివరమంతా కూడా తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కన్యాదానం చేయటం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని కూడా తెలియజేస్తోంది. ఇంతేనా అంటే కాదు, ఈనాడు మనం ఎవ్వరూ కూడా చేయలేనటువంటి శ్రౌత యాగాలు అంటే వేదం చెప్పబడినటువంటి యాగాలు, అగ్నిష్టోమము, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని
ఆలకించండి. మహాసంకల్పపూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ఓం శ్రీమదసింధ్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధారశక్తి కూర్మానంతాద్యష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్తపాతాళాది లోకానామూర్ధ్వ భాగే భూర్లోక భవర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండోత్తంభితే లోకాలోకాచలబలయుతే సురా సర్పిర్దక్షేర స్వాదోదకార్ణవ పరివర్త జంబో ప్లక్షకుత క్రౌంచ శాఖజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదేపతే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభుత్యనేక పుణ్యనదేభిః సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధే ముకోఠైమవత్ వింధ్యాచలానా హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచితన్య సింహాలంకేత నవఖండ మండితే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే వృషగిరి సత్యవ్రతే దుగిరి పాండురంగుహో బిల ప్రపటి భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమోన్మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షచతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరి స్థిత భువస్య వర్మహర్జనస్తపస్తత్యబలాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి వన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే ఆధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే ధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీభూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైः సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శంఖ చక్ర గదాశార్గ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభమణి పుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార షడగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణవరరంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగేరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున
విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే ఘనే ద్వితీయ యామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే నామధేయేంద్ర సమయే పార్థివానంత కూర్మ శ్వేతవరాహ సావిత్రీ మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే వేదవారాహ కల్పే స్వాయంభవ స్వారోజుష ఔత్తమతామసరీవత చాక్షుష వైవస్వత సూర్యాగ్నిధర్మ బ్రహ్మ రుద్రకాచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే స్వతీతేషు సప్తమే వైవస్వదమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే కృతత్రేతద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శాలివాహన శకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాదే షష్ఠి సంవత్సరాణాం మధ్యే పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ భృగువాసరే పునర్వసు నక్షత్రే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభేభ్యుదయ ముహూర్తే. అంతా కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్యకౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా వాలుకాభిః సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక్క మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యాన సర్వేష పితॄణా నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధకుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ రాధారం హిరేణ్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. అతః కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతా దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్ విశ్వంభరః పంచభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధేమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే నవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే సర్వసస్యాశ్రయా భూమిః వరాహేన సముద్ధృతా అనంత పుణ్య ఫలదాం అతః శాంతిం ప్రయచ్చ మే
హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలతమదశాంతిం ప్రయచ్చ మే ఓం దేవస్యత్వాస విదః ప్రసవేష్మినార్బాహుభ్యాం హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేజే ప్రతిగృహ్ణాతు. యం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతిచ్ఛైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాజేవానుగతా సదా. అంతా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధితనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా ఇమా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్ని ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. జై బోలో రామచంద్ర భగవాన్. మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై. రామాదగు జై. లక్ష్మణ స్వామికి జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకచూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః శేషాక్రూరపతిష్ట నారదపయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా. శ్రీ
శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రేసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని कारणानि सततं कुर्वन्तु मां మంగళ सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः सरस्वते च गिरिजा हल्या च मण्डोदरे పాంచాలే ఘట సంభవస్య రమణీ సీతా సచే రోహిణి तारासागरमेखला गुणवती देवह्युषारुन्धती कौसल्यादिसमस्तपुण्यवनिताः कुर्वन्तु वान्मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः गंगा भोगवती कलिन्दतनया भागीरथी नर्मदा गायत्री भवनाशनी गुणवती कन्या नदी गोमती గవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ జగముద్వదే చ సరితః కుర్వంతు వాం మంగళం. सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः नारायण ध्यान सावधाना पात्मं भागवतं भविष्यदमलं वाराह गंगारुडं ब्राह्मं वैष्णववामनेशचरितं श्रीनारदीयं शुभं ब्रह्माण्डं ఏతత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్స్యమనిశం कुर्वन्तु वान्मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना సులగ్నే సావధానా लक्ष्मीनारायण ध्यान सावधाना आदित्यश्च सुधाकरश्च धरणीपुत्रश्च चन्द्रात्मजः देवार्यश्च बृहस्पतिर्भृगसुतश्छायापतेर्नन्दनः శుభ ఏకాదశ స్థానగాః नक्षत्राणि च लग्नयोः गतिधयः कुर्वन्तु वान्मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः नारायण ध्यान सावधाना काम्भोजश्च कलिङ्गमङ्गमहदाहु काश्मीरभोजो मरुः नेपालो निजुतश्च जङ्कणकुरु सौवीरसौराष्ट्रको गोकरहाटलाटयवनः ప్రజ్యోతిషాః క్వదనః కర్ణాటేకి సమస్త దేశ వనితాః కుర్వంతు వాం మంగళం. सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः देवेन्द्रादिसमस्तदेवतगणाः सद्विप्रसत्यादिषु मन्वादिस्मृतयोर्जश्च निगमावाद्याश्च नानाविधाः समस्तकल्पतरुवश्चिन्तामणिः సర్వదా षट्शास्त्राणि च कामधेनुरनिशं कुर्वन्तु वान्मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः రామానుజ భట్టరార్య జడగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరదాచార్య మహావైష్ణవై वैदैः शास्त्रपुराणवैष्णवकथालापैः सदा सेवितः पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्वन् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले गिरिपदे नारायणाख्याचले लोकालोकमहाचले निषधे पुण्ये च पुष्पाचले पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः चतुर्दश भवनानाम् అనేక కోటి బ్రహ్మాండానాం इन्द्राग्निमनिर्दिवरुणवायुकुबेर ईशानाद्यष्टलोकपालकानाम् अनवरत जटाकोटिमणिमयानुवन्दित चाज्वल्यमान नारायणपादारविन्दसन्दोहानाम् त्रयस्त्रिंशत्कोटिदेवतानां पराशरात्रेय काश्यपमरीच वामन चाबाल वसिष्ठ गौतमयाज्ञवल्क्य भृग्वादिमुनीनाम् मंदिर मुखनासिक स्तूपि मध्यरंग महदास्तार सौधांतराल गोपुर प्राकार
వచనాలయ యాగశాలాద్యనేక మండప నృత్త మండప రత్న వేదికాది మహామండపాన వాజపేయాదిరాత్రాప్తోర్యామశాంతపనాది మహాయజ్ఞానాం ఋగ్యజస్సామాధర్వణ నాలాయిర ప్రబంధ తర్కమేమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమౌక్తిక తుకోల విచిత్ర వలయ గంధ పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గోరోజన కర్పూర కస్తూరికాది శోభన ద్రవ్యాణాం స్వస్తి పుణ్యాహ వాచన అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వజ భేరీదాడన యాగోపకరణ దేవతాహ్వాన కుంభస్థాపనాది దేవదేవస్య మహోత్సవానాం స్వస్తి కల్పద్రుమాగమ విచింత్య రత్న నిర్జన గణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకశకల్లోల వేలితస్య మంజుల మంజరీకృత భేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహారపటీర కర్పూర ప్రభాతగద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాణ సమ్మఖ సంవర్ధన కలకలస్య ఏనస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభముహూర్తం సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి గోవింద ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు.
అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు. ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామా, ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మ చరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళితే తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. ततः श्रेयसोक्त भूसोक्त प्रकारेण पुष्पोदकस्तपनं कृत्वा ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే. తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే. తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. 5వ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదు తనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి 5వ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ఓం భగవన్నారాయణాభిమతానరూపదురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం तामिहोपक्वये श्रियं దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరాశ్చ పుండరీకాని సముద్రస్య गृहा इमे పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ॐ जिदन्ते दक्षिणतो वृषभ एधि हव्यः ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. धूपमाघ्रापयामि దీపం సందర్శయామి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కుంకుమాదిపద్రవ్యైశ్చ పూజయామి. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం
పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. ఓం శ్రీం శ్రియై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం ఓం వైష్ణవ్యై నమః. ఓం ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శారంగిణ్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. మాంగళ్య ధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. ఆ సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, ఆ రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి
ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఒక అర్చకుడు రాముడు అని ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములు ఇద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின் நேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் மாராணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின் நேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்திர நுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காளை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காளை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नि विवस्वद्वादे अभिनो गृणाहि हृदवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसोयामनोता बृहस्पतिर्मातरिश्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చూడి కొడుతనాచియార్ సంభావన. ఇప్పుడు కారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో,
ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబ్రాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబ్రాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబ్రాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి. రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు. నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగాని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయి. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారంటే, ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు.
ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదే విధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా విరవస్తేర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతిస్త్రియాం యశః ముష్కయోరజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథా స్త్రీ తృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హంతే వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్తు విభవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవానికి రాజిత సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చినవారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్రవస్త్రాలు.
అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. శ్రీర్వర్చస్యమాయుష్యమారోగ్యమావేదాశోభ ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. శ్రీ శ్రీనివాస జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గో ఇందిరారమణ గోవింద அகலகில்லே நிறையமென்னே அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கீழ் అమర్ందు புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింతు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథీ కరుణాపయోనిధి. నరసింహదాస్ గారి తరపున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశదాత్ సదావహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం.
यो वैतां ब्रह्मणो वेद मृतेनावृतां पुरी तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणा ऋषेय उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदुब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतञ्जीव शरदो वर्धमान इत्यभिनगमो भवति शतमिति शतं दीर्घमायुः वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विन् यशसेमवर्पयेन्द्रावतीमपचति मिहावः अयं मूर्धा परमेष्टि सुवर्चास्तमानानामुत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौजेन देवं वेद इन्द्रश्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि द्रवीणानि देहि देहि चित्तिं चित्तिं दक्षस्य दक्षस्य सुभगत्वं सुभगत्वमस्मे सुभगत्वमिति सुभगात्वम् अस्मे इत्यस्मे दोषं म्रीणाम् ह्रीणामरिष्टिम् अरिष्टिं तनूनां स्वात्मानं स्वात्मानं वाचः वाचस्सूदिनत्वं सुदिनत्वमह्नः सुदिनत्वमिति सुदिनात्वम् अह्नामित्यह्नः नरो न देतान् द्वन्द्वमिन्द्रेण देवताः सस्यन्ते द्वन्द्वं वै मिथुनं तस्मात् द्वन्द्वान् मिथुनं प्रजायते प्रजात्यै प्रजायते प्रजया पशुभिरेवं वेद नवो नवो भवति जायमानोऽह्नाङ्गे दुर्षसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्याजं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः सर्वेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः कामेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः वै कामेभ्यः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे दुहे सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे सन्धिरिति सन्धिः दुहे तत्तद्दुहे दुहे तद्यजमानः यजमानास्तद्दुहे दुहे तद्यजमानः यजमानास्तत्तद्यजमानः सर्वान् सर्वान् यजमानास्तत्तद्यजमानः सर्वान् यजमानः सर्वान् सर्वान् यजमानः यजमानः सर्वान् कामान् कामान् सर्वान् यजमानः सर्वान् कामान् सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामानवाव कामान् सर्वान् सर्वान् कामानव कामानवाव कामान् कामानवरुन्धते रुन्धते व कामान् कामानवरुन्धते रुन्धते रुन्धते वावरुन्धते रुन्धयेन्दुरुन्धते सन्त्वासकं सन्त्वा सिञ्जामि सिञ्जामि त्वासकं सन्त्वा सिञ्जामि 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 त्वा सिञ्जामि यजुषा सिञ्जामि त्वा सिञ्जामि यजुषा सिञ्जामि यजुषा यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजा प्रजां यजुषा यजुषा प्रजामायुराय प्रजा यजुषा यजुषा प्रजामायुः प्रजामायुरायुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनम् प्रजामिति प्राजा आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च धनं च धनं च चेति च श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भा ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः नवो नवो भवति भवति नवो नभो
నవో నవో భవతి జాయమానో జాయమానో భవతి నవో 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 భవతి జాయమానః నవయితి నవః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానోన్హామన్హాం జాయమానో భవతి భవతి జాయమానోన్హాం జాయమానోన్హామన్హాం జాయమానో జాయమానోన్హాం కేతుః కేతురన్హాం జాయమానో జాయమానోన్హాం కేతుః అన్హాం కేతుః కేతురన్హామన్హాం కేతురురసాముషసాం కేతురన్హామన్హాం కేతురురసాం కేతుః కేతురురసామేత్యుషసాం కేతుః కేతురురసామేత్యుషసామేత్యుషసాముషసామేత్యగ్రే ఏత్యగ్రే అగ్రయేత్యేత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో వివిదేవేభ్యో భాగం భాగం దేవేభ్యో దేవేభ్యో వివిదేవేభ్యో దేవేభ్యో విదధాతి దధాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి విదధాతి దధాతి వివిదధాత్యాయన్నాయం దధాతి వివిదధాత్యాయన్ యాయన్నాయం దధాతి దధాత్యాయన్ ప్రప్రాయన్నాయం దధాత్యాయన్ ఆయన్ ప్రప్రాయన్ నాయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రాయన్నాయన్ ప్రచంద్రమాః ఆయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రచంద్రమాః చంద్రమాః ప్రచంద్రమాః చంద్రమాస్తిరతి తిరతి చంద్రమాస్తిరతి దీర్ఘం దీర్ఘం తిరతి చంద్రమాస్తిరతి దీర్ఘం 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 తిరతి తిరతి దీర్ఘమాయురాయుర్దీర్ఘం తిరతి తిరతి దీర్ఘమాయుః దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణబుద్ధిం శతకోటవృద్ధిం భద్రాద్రిరామో దిశతాత్ సదా వః అంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు సంతి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాజుష్యం భూయాదితి భవంతో మహాంతో గృహంతు అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్షనవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీరామనవమి ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే సతి యథాశాస్త్రపదనుష్ఠితం భోజాదితి భవంతో మహాంతో గృహంతు తథాస్తు అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు లోకాः సమస్తాః సుఖినో భవంతు తథాస్తు సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమా రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతాం అభివర్ధతాం. జై బోలో రామచంద్ర భగవాన్ కి. స్వామివారికి హారతి సమర్పిస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించుకుందాం. కళ్యాణానంతరం ఇంతవరకు ఎదురుగా కూర్చున్నటువంటి సీతమ్మ వారు స్వామివారి పక్కనే చేరారు. ఈనాడు ఆ కళ్యాణోత్సవం పూర్తవుతున్నది. ఆ సందర్భంగా ఈ హారతిని మనం స్వీకరిద్దాం. రేపటి రోజున పట్టాభిషేకోత్సవం. మనకు ఈ ఉత్సవాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవాహ్నిక వసంత నవరాత్రులు రెండు. పాడ్యమి నుంచి ఈ రోజు వరకు 9 రోజులు వసంత నవరాత్రులు.
సప్తమి నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఇవి రెండు కలిపి 15 రోజుల పాటు మనకి భద్రాచలంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు ఈ రోజు వరకు రామాయణ పారాయణ జరిపి రేపటి రోజున పట్టాభిషేకం రామాయణ పారాయణాంగంగా మనం వైభవంగా నిర్వహించకపోతున్నాం. ఈరోజు మనం కళ్యాణం ఎంత వైభవంగా అయితే సేవించామో అంత వైభవంగాను ఈ పట్టాభిషేకం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. जय बोलो रामचंद्र भगवान की, सीता माता की, लक्ष्मण स्वामी की, राम भक्त हनुमान की, भक्त रामदासु गारी की. समस्त भक्त वृंद की जय. మనకు అందరూ మీ స్థానాల్లో నుంచి నెమ్మదిగా వెళ్ళడానికి నిష్క్రమించడానికి ప్రయత్నించండి. భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ భజనను మీరు వింటూ ఉండండి, వింటూ అంటూ ఉండండి భజన. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम.